హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు 7 రకాలైన పొడులు చేసి చూపిస్తానండి. ఇది గంటల తరబడి చేసుకునే వంట, ఇది నిమిషాల్లో అయిపోతుందండి. ఇవి వంటలలో ప్రతిరోజు మనము ఇవి వాడుకునే వస్తువులేనండి. ఈ పొడులు బజార్లో కూడా దొరుకుతాయి, కానీ చాలా కాస్ట్లీ ఉంటాయండి. మనకి కెమికల్స్ కూడా కలిసి అయ్యామన్న భయం కూడా ఉంటుంది. ఈ పొడులు కొన్ని ఎండలో కూడా ఎండబెట్టుకోవచ్చు, కొన్ని నీడలో కూడా ఎండబెట్టుకోవచ్చు అండి. మీరు ఇట్లా పొడులు చేసి పెట్టుకున్నారంటే చాలా ఈజీగా వంట చేసేసుకోవచ్చు. ఎల్లిపాయలు ఇంకా మీరు కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకొని చేసుకోండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు ఎందులోనైనా వేసుకోవచ్చు. అట్లా శుభ్రంగా నీట్గా అన్నీ తీసేసుకోవాలండి. ఏదైనా పాడై ఉంటే అవి కూడా పక్కన పెట్టేసుకోండి. చూడండి, అట్లా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు అన్నీ ఒలిచిన తర్వాత ఇప్పుడు వాటర్లో శుభ్రంగా కడిగి ఒక జల్లెడలో ఆరబెట్టుకోవాలి. ఒక 10-15 మినిట్స్ అయిన తర్వాత ఆ వాటర్ అంతా పోయి డ్రై అవుతాయండి. అప్పుడు మనము అది తిరిగి గ్రైండర్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయలు కూడా శుభ్రంగా కడిగి తీసుకున్నాను. కడిగిన తర్వాత మళ్ళీ పొట్టంతా తీసేసుకోవాలి. ఫుల్ ముందు అటు సైడ్ ఇటు సైడ్ అంతా కట్ చేసుకొని అంతా పొట్టు తీసేసుకొని కట్ చేసుకోవాలండి. కొంచెం సన్నగా కట్ చేసుకుంటే ఈజీగా కూడా ఎండిపోతాయి ఇవి. కొంచెం ఉల్లిపాయలు పచ్చిగా ఉంటాయి కాబట్టి టైం పడుతుంది కదా, అందుకని కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. లావుగా ఉన్న మళ్ళీ చూసి మళ్ళీ కట్ చేసేసుకోండి. చూడండి, అట్లా నేను కట్ చేశాను, అట్లా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో టిష్యూ పేపర్ తీసుకునండి, అందులోనే వేసాను. ఇప్పుడు నేను తర్వాత ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకుంటానండి. చూడండి, అట్లా పెద్ద ప్లేట్లో వేసి ఆరబెట్టుకోవాలి. ఎందుకు పేపర్ వేసానంటే ఇది అతుక్కొని పోతుంది అనమాట, ఎండిన కొంది, అందుకని పేపర్ వేసాను. మీరు కొంచెం ఆయిల్ రాసుకొని మీరు ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నాను. కట్ట ఫుల్ శుభ్రంగా నీట్గా తీసుకోవాలండి. గడ్డి కానీ ఇంకా ఏమన్నా ఇట్లా పాడైపోయింది కొత్తిమీర ఉన్నా కానీ అన్నీ తీసేసేయండి. ఇప్పుడు ఇది శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత జల్లెడలో వేసుకోవాలి. కొత్తిమీర కాడలతో పాటు వేసుకోవాలండి. ఆ జల్లెడలో వాటర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ తిరిగి మనం ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. ఇది ఎండలో ఆరబెట్టకూడదండి, ఇది నీడలోనే ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకుంటేనండి మనకి ఆ గ్రీన్ కలర్ గ్రైండ్ చేసుకున్నా కూడా గ్రీన్ కలర్ అనేది పోదు, వాసన కూడా పోకుండా ఉంటుంది. అందుకని నీడలోనే ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు అల్లం తీసుకున్నానండి, సన్నగా తురుముకోవాలి. అప్పుడే తొందరగా ఆరిపోద్ది కూడా అల్లం కూడా మీరు నీడలో ఆరబెట్టుకోవచ్చు, ఎండ ఉంటే ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు అండి. అది ఈజీగా ఎండిపోద్ది అల్లం అయితే. అల్లం కూడానండి మీరు ఈ సీజన్లో ఎక్కువ క్వాంటిటీ తీసుకొని పొడి చేసేసుకొని పెట్టుకోవచ్చు అండి. ఇది ఎందులోనైనా టీలో కానీ కూరలలో కానీ ఎందులో అయినా వాడుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు చూపించడానికని ఇప్పుడు ఈ అల్లం ఉంటే అల్లంతో చేసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు అట్లానే ప్లేట్లో వేసుకొని ఇట్లా వెడల్పుగా చేసి అది కూడా ఆరబెట్టేసుకోండి. ఇప్పుడు పుదీనా తీసుకున్నానండి. పుదీనా ఒక కట్ట పుదీనా తీసుకున్నాను. పుదీనా కూడా శుభ్రంగా కడుక్కోవాలి. ఏదైనా ఇట్లా ఎండిపోయినట్టుగా అట్లా పాడైపోయినట్టుంటే అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఎందుకంటే ఇసుక కూడా ఉంటుంది కాబట్టి శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఒక బట్ట మీద ఆరబెట్టేసుకోండి. ఇట్లా ఆ బట్టతోటి అటు ఇటు ఇట్లా తుడిచిపెట్టుకోవాలండి. ఆ క్లాత్ తోటి తుడిచిపెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత గాలికి ఆరబెట్టుకొని ఇప్పుడు ఆ పుదీనాను కూడా అన్నీ ఇట్లా ఆకులుగా తీసి ఎండబెట్టుకోవాలి. ఒక ప్లేట్లో వేసుకొని అది నీడలోనే ఎండాలండి. ఇది కూడా కలర్ పోకుండా ఉంటుంది నీడలో ఎండితేనే. ఎండలో అస్సలు ఎండబెట్టబాకండి కొత్తిమీర కానీ పుదీనా కూడా. ఈ పుదీనా పొడి ఉన్నట్లయితే కూడా మీరు ఎందులోనైనా మీరు బగారా రైస్లో కానీ లేకపోతే ఇట్లా పచ్చడిలో కానీ ఎప్పుడైనా పచ్చడి చేసుకున్నప్పుడు పచ్చడిలో కానీ వేసుకున్నా కూడా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 1/4 కిలో పచ్చిమిర్చి తీసుకున్నాను. అది కూడా ఇట్లా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, అట్లా అంత ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఎండిపోతాయి. అవి కూడా తీసి ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. ఇది కొంచెం ఎండలోనే ఆరబెట్టుకోవాలండి. పచ్చిమిర్చి ఈజీగా ఎండిపోద్ది. ఇప్పుడు టమాటా తీసుకున్నాను. ఒక 1/2 కేజీ టమాటా తీసుకున్నాను. అది కూడా ఇట్లా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా అట్లా సన్నగా కూడా కట్ చేసుకోవాలి. చిన్నగా సన్నగా కట్ చేస్తే ఈజీగా కూడా ఎండిపోద్ది. టమాటాకు మాత్రం స్టవ్ ముట్టించే పని ఉంటుందండి. ఇంకా వేరే అన్నీ అయితే మనం ఆరబెట్టుకొని ఈజీగా చేసుకోవచ్చు. దీనికి మాత్రం కొంచెం టైం పడుతుందండి. స్టవ్ ముట్టించి ప్యాన్లో ఇదంతా
ఉడకబెట్టుకోవాలి. కొంచెం కూడా వాటర్ ఉండకూడదండి. చూడండి అట్లా ఒక్క చుక్క కూడా వాటర్ ఉండకుండా ఇది ఎండబెట్టుకోవాలి. ఇది ప్లేట్లో అట్లాగే వేసామంటే ప్లేట్లో అంటుకొని పోద్ది. ఆయిల్ అయినా రాసుకొని వేసుకోండి, లేకపోతే ఇట్లా నేను బటర్ పేపర్ వేసి అందులో వేసానండి. ఇప్పుడు ఇది ఎండలోనే ఎండాలండి. 2 రోజులైనా 3 రోజులైనా పడుతుంది. అందుకని బాగా ఎండిన తర్వాతనే ఇది పొడి చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ బూజు పట్టిపోద్ది. అందుకని మీరు మంచిగా ఎండిన తర్వాతనే ఇది పొడి చేసుకోవాలి. ఇది మాత్రము చూడండి అట్లా ఎండలో ఎండాలి. ఇప్పుడు అన్నీ చూడండి అన్నీ డ్రైగా ఎండిపోయినాయి. ఇవన్నీ టమాటా కొంచెం ఎండలేదు కాబట్టి అది నేను పక్కకు పెట్టాను, అది ఎండలో పెట్టానండి, ఇంకా ఎండలేదు. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా తీసి పొడి చేసుకుంటామండి. ముందుగా ఎల్లిపాయ బాగా ఎండిపోయింది చూడండి, అట్లా ఎండాలండి. మంచిగా ఈజీగా మెత్తగా పొడి అవుతుంది. చూడండి అట్లా గ్రైండ్ చేసుకున్నాను. ఇట్లా మీకు ఇంకా మెత్తగా కావాలంటే మీరు జల్లెడ పట్టుకోవచ్చు. ఇప్పుడు అల్లం కూడా వేసాను, అల్లం కూడా ఇట్లా పొడి అయిందండి. మీరు గ్రైండర్లో వేసినప్పుడు బాగా మెత్తగా చేసేసుకోండి, అప్పుడు అంత జల్లెడ పట్టే అవసరం కూడా ఉండదు. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు కూడా బాగా ఎండిపోయినాయి చూడండి. ఇప్పుడు ఇది కూడా ఈజీగా పౌడర్ అవుతుందండి. అట్లా మంచి మెత్తగా అయ్యేదాకా పౌడర్ చేసేసుకొని ఇది కూడా తీసి పెట్టేసుకోవాలి. చూడండి అట్లా బాగా మెత్తగా అయింది. మీకు కొంచెం రఫ్ అనిపిస్తే జల్లెడ పట్టేయండి. ఇది కూడా ఇప్పుడు పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి చూడండి ఇట్లా అనగానే బాగా ఇట్లా మెత్తగా అయిపోతుంది. ఇది కూడా గ్రైండ్ చేసుకున్నారండి. ఇది కూడా మెత్త పౌడర్ అయిపోతుంది. చూడండి అట్లా పౌడర్ చేశాను. ఇది కూడా తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇప్పుడు పుదీనా వేస్తున్నానండి. పుదీనా కూడా బాగా ఫుల్ ఎండిపోయింది. పుదీనా కొత్తిమీర అవన్నీ చూడండి, అది కూడా గ్రైండ్ చేశాను. కొంచెం రఫ్ అనిపిస్తుంది కాబట్టి కొంచెం జల్లెడ పట్టేసుకోండి. ఇది కూడా ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నానండి. కొత్తిమీర కూడా అట్లాగే మెత్తగా అయింది. ఇప్పుడు టమాటా చూడండి అట్లా బాగా ఎండిపోయిందండి. ఇది కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ చేసుకుంటానండి. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఒక 50 గ్రామ్స్ మిర్చి తీసుకున్నాను. కొంచెం బాగా ఎండిపోయిన మిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి మనము. చిల్లీ ఫ్లేక్స్ పిజ్జాలో కానీ, బర్గర్స్లో కానీ, పాస్తాలో కానీ ఎందులో వేసుకున్నా బాగుంటుందండి. మనం బయట కొనే కంటే మనం ఇంట్లోనే చేసుకుంటే టేస్టీగా కూడా చేసుకోవచ్చు. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని పొడులు తయారైపోయినాయండి. చాలా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఏ టెన్షన్ లేకుండా మీరు గ్రేవీ చేసుకోవచ్చు, స్నాక్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పొడులన్నీ కూడా ఎయిర్ టైట్ జార్స్లో వేసి పెట్టుకోండి. వాళ్ళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.